గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే కొత్త ఛానల్ అనమాట గేమింగ్కి. ఇందులో మనమైతే మొబైల్ గేమ్స్ అయితే ఆడదాం. కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ అయితే ఈరోజు నేనైతే ఆడబోతున్నాను అనమాట. సో ఓవరాల్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగుంది. మన పేరు చేంజ్ చేయడానికి ఏమైనా ఉంటుందో చూద్దాం. లాంగ్వేజ్ ఏం లేవు ఇక్కడ. పేరు చేంజ్ చేయడానికి మన గెస్ట్ ప్లేయర్ అంట. ఇక్కడ ఏం లేదు. ఇది డిస్కార్డ్, ఇది అవసరం లేదు. సో మనమైతే కొత్త గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో మనం కార్ని కొనాలి, ఆపే వాటిని అమ్మాలి, ఇవన్నీ అయితే చేయొచ్చు అనమాట మనం. సో ఇక స్టార్ట్ అయితే చేద్దాం. ఈ స్టార్ట్ అయ్యేలోపు మీరు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి గైస్. మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. ఇక్కడ నుంచి గెస్ట్ ప్లేయర్ అని వచ్చేసింది. సో ఫస్ట్ అయితే ఇందులో ఉన్న చెత్తను అయితే తీసేయమంటున్నాడు. ఫస్ట్ అయితే తీసేద్దాం. తీసేయడానికి రాదంట, ఇది తీసేద్దాం. ఇది ఒకటి ఉంది. ఇంకా ఈ కార్ని మనం అమ్ముకోవచ్చు, లైక్ ట్రాష్ అంట. సో ఫస్ట్ ఇవన్నీ తీసేద్దాం. తీసేద్దాం. ఒక ఇదొకటి ఉంది, ఇంకొకటి ఇది లాస్ట్. సో మనమైతే మన ఆఫీస్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ అయితే చేసేద్దాం. సో కస్టమర్స్ అయితే మనకి 8 o'clock నుంచి స్టార్ట్ అవుతారంట. మనమైతే మన పేరు అయితే చేంజ్ చేద్దాం. ఏం పేరు పెడతాం? సో దీంట్లో డెకరేషన్, ఆల్ కార్స్ డెకరేషన్లో ఉంటుంది అనుకుంటా. ఆఫీసర్స్ డెకరేషన్ అండ్ ఎస్ సైన్. సో గెస్ట్ ప్లేయర్ కాదు. సో మనది గేమింగ్ ఛానల్ కాబట్టి ఆలోచించకైతే కలుస్తాను మిమ్మల్ని. సో గైస్, నేనైతే మన ఛానల్ పేరే దీనికైతే పెట్టేశాను. సో ఎస్ స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక పెట్టేద్దాం. $250 అంట. చేంజ్ చేద్దాం. విత్ కలర్ సెలెక్షన్, కలర్ గ్రీన్ కలరా, బ్లూ కలర్, లైట్ బ్లూ అయితే పెడదాం. ఎస్ అంతా అయితే సెట్ అయిపోయింది. $250 అంటే గైస్ దీనికి. సో ఎస్ అయిపోయింది మనది అయితే. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రావెల్ కోసం అయితే మనం ఈడికైతే వెళ్ళాలంట. సో మధ్యలో అయితే అడ్వర్టైజెస్ అయితే వస్తున్నాయి, వాటిని ఏం పట్టించుకోకండి. ఫాస్ట్ ట్రావెల్ అయితే మనమైతే ఇక్కడికి చేసుకోవచ్చు అంట. నైబర్హుడ్, కార్ మార్కెట్, లగ్జరీ కార్స్, రెడ్ కేఫ్, క్యారవాన్ అండ్ ఆక్షన్ దగ్గరికి అయితే మనం వీటి నుంచి అయితే వెళ్ళొచ్చు అంట. ఓకే, మీరైతే వెళ్ళిపోండి. ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఒక కార్కి అయితే వెళ్ళి కొనుక్కుందాం. మనం నైబర్హుడ్లో ఉంటుంది అనుకుంటా. వెళ్దాం. ఎస్ మనమైతే నైబర్హుడ్లోకి వచ్చేసాం. యువర్ ఫస్ట్ వెహికల్. ఎస్ ఇక్కడ మనం ఏదో ఒక కార్ని అయితే కొనుక్కోవచ్చు. కార్ అయితే బాగానే ఉంది, నానో లాగా ఉంది కానీ. ఎస్ నానోని అనుకుంటా. ఇదంతా మనకు అవసరం లేదు. సో 8,500 చెప్తున్నాడు గైస్ మనకైతే ఈ కార్ని. సో ఫస్ట్ అయితే మనం ఒక లుక్ వేసేద్దాం ఈ కార్ని. ఓకే, ఫ్రంట్ నుంచి బ్యాక్, సైడ్స్, టాప్. ఓకే, ఓవరాల్గా అయితే బాగుంది గైస్ ఈ కార్, కాబట్టి కొనేద్దాం. 8,000 పెట్టి 1,705. ఓకే, మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దీనికి డ్యామేజ్ ఏమైనా ఉందా? ఎట్లా చూస్తారు దీని డ్యామేజ్? ఇది అంటారు. ఓకే, కార్ అని అయితే వచ్చింది ఇక్కడ. ఓకే,
ఓకే గాయస్, డ్యామేజ్ 65% డ్యామేజ్ అయితే చేసిండు. మనకి అమ్మేసిండు 7-8,000కి. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇంటికి తీసుకోవాలి మనం దీన్ని గ్యారేజ్కి అయితే పంపించేద్దాం దీన్ని. ఓకే, ఇది ఓకే వెళ్ళిపోయింది. మనం ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. అది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఓకే, ఇక్కడ లేదే. అదిగోండి గాయస్, అక్కడ ఉంది మనది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం అక్కడికి. ఓకే, దీన్ని ఎట్లా రిపేర్ చేస్తారు? ఓకే బ్రో, నువ్వు అంటే రిపేర్ చేస్తావు అన్నది $1,300. ఓకే గాయస్, దీన్ని అయితే కట్ చేద్దాం, రిపేర్ చేయించుదాం. సో చూడండి గాయస్, మనది ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో విఆర్ మోటార్స్. ఓకే, ఇదైతే ఇది రిపేర్ అయిన తర్వాత అయితే కలుస్తాను గాయస్ మిమ్మల్ని. ఓకే గాయస్, మన వెహికల్ అయితే రిపేర్ అంటే అయిపోయిందంట. సో మనమైతే కార్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. రివర్స్, ఇదే కదా రివర్స్కి. ఇది నొక్కలే క్రాష్ అవుతుంది, మళ్ళీ డబ్బులు కట్టాలి వాడికి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే పార్క్ చేయాలంట. మన ఆఫీస్ దగ్గర అయితే పార్క్ చేస్తే మనకు పెట్టడానికి అయితే ఉంటుందంట. రివర్స్లో పెడదాం. ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోయి మనం పెట్టేయాలంటే దీన్ని కంప్యూటర్లోకి వెళ్ళి. కంప్యూటర్, సో వెబ్ పేజ్లోకి వెళ్ళాలంట. కార్ ఫర్ సేల్. వోక్స్వేగన్ కార్ అంటే ఇది నానో అయితే కాదు. ఓకే, మనం ఇది ట్యుటోరియల్ అని మనల్ని ఫ్రీగా సెల్ చేసుకోవద్దు అంటుంది. 8,000 ప్లస్, సో మొత్తం 10,000 అయింది గాయస్ మనకి. దీని కాస్ట్ అయితే మనం ఒక 17,900కి అయితే 17,000 మొత్తం 18,000 రూపీస్ అయితే పెట్టేద్దాం. 18,000 అన్న 20,000 పెట్టేద్దాం. 20,000. బట్ మనం హై ప్రైస్కి పెట్టలేమంట. ఓకే, 17,999. 18,999 చేస్తే పెట్టలేమంట. 17,999 పెడదాం. సో ఫస్ట్ కార్కి పేరు అయితే పెట్టేద్దాం, ఫస్ట్ కార్ అని. మనమైతే పెట్టేస్తాం ఇక. ఓకే, కస్టమర్స్ వచ్చేంత వరకు అయితే మనం ఆగాలంట. సో వెయిట్ చేద్దాం మనం. ఓకే, అప్పుడే కస్టమర్స్ అయితే వచ్చేస్తున్నారు గైస్ మన దగ్గరికి, విఆర్ మోటార్స్. సో మనం ఫస్ట్ కస్టమర్ మీరే సార్, కాబట్టి ఆ సార్తోనే మాట్లాడదాం. ఓకే, జస్ట్ 17,999 సార్. ఓకే గాయస్, మన సేమ్ ప్రైస్కి అయితే తీసుకుంటున్నా అంటున్నాడు. ఓకే, సెల్ చేసేద్దాం ఇక. ఓకే, లేటర్ గాయస్, ఫస్ట్ కార్ అయితే మనం చేస్తాం. ఓకే, మనం ఇంటి క్యారవాన్ దగ్గరికి అయితే వెళ్ళాలంట. ఓకే, క్యారవాన్ ఇక్కడ ఉంది. క్యారవాన్ ఇక్కడ ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోయి పెట్టేద్దాం, స్లీప్ వేసేద్దాం. ఓపెన్. ఓకే, ఇదే మన ఇల్లు అయితే, క్యారవాన్ 1 గైస్ మన ఇల్లు. ఓకే, స్లీప్ వేసేస్తా. చూసారా గైస్, $9,294 అయితే ప్రాఫిట్ అనమాట ఈరోజు మనకి. ఇంకా 21,000 ఉంది మన దగ్గర అయితే. ఇదేంటి, ద కార్ మార్కెట్ ఈజ్ ఓపెన్ అంట. ఓకే, ఈరోజు ఏదో కార్ అయితే కొనేయాలి అక్కడికి వెళ్ళి. ఫస్ట్ ఇదేంటిది, ఆఫీస్ ఈజ్ డర్టీ అంట. ఫస్ట్ అయితే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోదాం ఇక. నిన్న రాత్రి నేను వెళ్ళినప్పుడు ఇంత చెత్త లేదు, అప్పుడు ఇంత చెత్త వచ్చేసిందండి. ఓకే, XP పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఇదేంటి, ఓకే ఇది XPగా కొనుక్కోవచ్చు అంట మనం. XP
ఓకే. ఎక్స్పీ ద్వారా మనమైతే అవి కొనుక్కోవచ్చంట. ఓకే. మనం ఏదైనా కార్ అయితే కొందాం. యాడ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి గైస్ మధ్యలో. నేనైతే కట్ చేసేస్తాను వాటిని. సో ఇప్పుడైతే కార్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కార్ మార్కెట్. ఓకే. ఇక్కడ ఉంది కార్ మార్కెట్. చాలా పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి గైస్. కానీ మన బడ్జెట్కి వస్తే మన బడ్జెట్ 21,000. ఏం చేద్దాం? ఏ కార్ కొందాం? ఇది మస్తుంది. మినీ కూపర్ లాగా ఉంది కానీ అది అయితే కాదు అది. ఓకే. ఎంత రా? 21,000, 76,000 అంటే గైస్. బాయ్ నియా కొత్తది కారు. సో ఇది ఈ కార్ అయితే మాట్లాడదాం. ఎవడిక్కడ? సరే 50,000 కిలోమీటర్. ఓకే 9,000 అంటే గైస్ ఇది. సో మనం బై తప్ప బార్గెన్ అయితే చేయలేము. ఓకే బై చేసేద్దాం. బై. ఓకే యూ విల్ ఎంజాయ్ ఇట్ అట లేటర్. సో గైస్ మనమైతే కార్ అయితే కొనేస్తాం. కానీ మన గేమ్ అయితే సడన్గా ఆఫ్ అయిపోయింది అనమాట. అప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలాగ అయిపోయింది. అంటే అన్నీ మారిపోయాయి అనమాట. సో ఓకే మనం కొన్న కార్ని అయితే తీసుకోదాం. కానీ ఇక్కడ వేరే ఇంకేమైనా కార్స్ ఉన్నాయని చూద్దాం. ఓకే ఈ ఒక్క కార్ అయితే ఇక్కడ ఉంది. కానీ ఇది మస్టాంగ్ మనం కొనలేము 12,000కి. ఇక్కడున్న ఏవి 12,000 లోపు అయితే ఉండవు నాకు తెలిసి. ఇంకా ఇది ఉండొచ్చు కానీ చూద్దాం, ఎందుకైనా మంచిది. ఓకే 13,000 అంట. వద్దులేండి ఇది ఒక్కటి వేసుకొని అయితే వెళ్ళిపోదాం. కానీ మనకు రూట్ తెలియదు కదా. అయినా చూద్దాం ఒకసారి ఎటు వెళ్ళాలో. ఇటు వెళ్దామా? ఇటేనా? ఇటు వెళ్తే నైబర్హుడ్ నాకు తెలిసి అక్కడ అంత ఇల్లులు ఉన్నాయి. ఒకటి రివర్స్ తిప్పేద్దాం. ఓకే 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 అక్కడ ఏదో షోరూమ్ ఉంది. మనదైతే కాదు అది పక్కా. ఇంకా వెళ్దాం. ఓకే 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 అదేదో కనిపిస్తుంది అక్కడ. అటైతే వెళ్దాం. ఒక దగ్గరే గాయస్ మనకైతే కార్ మార్కెట్ అనేది. ఓకే ఓకే ఇక్కడైతే ఫస్ట్ అయితే దీనికి డ్యామేజ్ ఎంత ఉందో చూడాలి. ఓకే చూద్దాం. గ్యాస్ డ్యామేజ్ అయితే 15% అయితే ఉంది. ఆయన 15% కదా ఏమొద్దునండి. ఓకే గ్యాస్ ఇక్కడ వీడెవడో ఉన్నాడు బిచ్చగాడు. బెగ్గర్ అయితే ఉన్నాడు అక్కడ. ఆ దగ్గరికి అయితే వెళ్దాం. ఆగండి. ఫస్ట్ అయితే దీన్ని పెట్టేద్దాం. రివర్స్ పెట్టేద్దాం. ఓకే ఇప్పుడైతే కంప్యూటర్ పేజ్ కార్ ఫర్ సేల్, ఆన్ సేల్. ఓకే ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది. అది ఫస్ట్ అలాగ ఉంది అనుకుంటా. సేల్ ప్రైస్ మనం బై ప్రైస్ అంతా 9,000కి కొన్నాం కాబట్టి మనం దీన్ని ఒక సేమ్ 18,999, 1,00,000 కాదు. ఎస్ పుట్ ఇట్ ఆన్ సేల్. మై సెకండ్ కార్ అని పెడదామా? ఏ కార్ ఇది? వోక్స్‌వేగన్. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్యామిలీ కార్ అని అయితే పెడదాం. ఓకే కస్టమర్స్ వచ్చాకైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను గైస్. రానివ్వండి కస్టమర్స్ని, అప్పుడైతే చూద్దాం. ఓకే గైస్ ఛాన్స్ సేపు అయితే అయింది కార్ని పెట్టి సేల్లో, కానీ ఇప్పటిదాకా అయితే ఎవరు రావట్లేదు. సో ఇక మనం అయితే వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కార్ని అమ్మే ఎపిసోడ్లో అయితే కలుద్దాం. సో మిమ్మల్ని రేపైతే కలుస్తాను. ఓకే అంటిల్ దెన్ బాయ్ బాయ్.